హాయ్ పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు స్నేహం. స్నేహం అంటే ఫ్రెండ్షిప్ అన్నమాట. ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసా? అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి అని తెలుసుకోవచ్చు. సరే, ఇంకా కథ స్టార్ట్ చేద్దాం. అనగనగా ఒక ఊర్లో చోటు ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబుకి 4 years అట. అయితే ఆ బాబు దగ్గర చాలా బొమ్మలున్నాయి. బాల్ ఉంది, కారు ఉంది, ఏరోప్లేన్ ఉంది, ఇలా చాలా బొమ్మలున్నాయి. అయితే వాడు ఆ బొమ్మలన్నిటితో ఆడుకుంటూ ఉండగా వాడి ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. వాడి పేరు మోటు. వాడు చోటు చోటు నాకు ఒక బొమ్మ ఇవ్వవా అని అడిగాడు. ఆడుకుని మళ్ళీ ఇచ్చేస్తాను అన్నాడు. కానీ చోటుకి తన బొమ్మలు ఎవ్వరికీ ఇవ్వడం ఇష్టం లేదు. నేను ఇవ్వను అన్నాడు. అప్పుడు మోటు పాపం బాధగా కూర్చున్నాడు. సరే, నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను అని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి, చోటు, నీ ఫ్రెండ్ ఏడి, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అడిగింది. అమ్మ, నా బొమ్మలు అడిగితే నేను ఇవ్వనన్నాను, అందుకే మోటు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. తప్పు కదా, అలా అనొచ్చా అంది అమ్మ. నాకు నా బొమ్మలు ఎవ్వరికీ ఇవ్వడం ఇష్టం లేదమ్మా అన్నాడు చోటు. అప్పుడు అమ్మ ఇలా చెప్పింది, చోటు, బొమ్మలతో నువ్వొక్కడివే ఆడుకుంటే నువ్వొక్కడివే హ్యాపీగా ఉంటావు. అదే నీ ఫ్రెండ్కి ఇస్తే ఇద్దరూ హ్యాపీగా ఉంటారు. ఇలా నువ్వు నీ బొమ్మలు ఎవరికి ఇవ్వకపోతే ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వస్తారు నీకు అని అడిగింది. అప్పుడు చోటు అర్థం చేసుకుని, సరే అమ్మా, నా బొమ్మలు ఫ్రెండ్స్కి కూడా ఇస్తాను అని చెప్పి మోటుని ఇంటికి తీసుకువచ్చి సారీ చెప్పి, ఇదిగో మోటు, ఈ బొమ్మ నువ్వు తీసుకో, కార్తో నువ్వు ఆడుకో, బాల్తో నేను ఆడుకుంటాను అని చెప్పాడు. అప్పటి నుంచి చోటు మోటు ఇద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అర్థమైందా పిల్లలు? అందుకే మీ దగ్గర బొమ్మలైనా స్నాక్స్ అయినా ఏవైనా సరే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి. అప్పుడే ఇద్దరూ హ్యాపీగా ఉంటారు. ఓకేనా? ఓకే, మరి రేపు ఇంకో కథ చెప్తాను. బాయ్.